సో వింటర్ సీజన్, రైనీ సీజన్ అయిపోతుందండి, వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో కీళ్ళ నొప్పులు కూడా పెరగడం అనేది మొదలవబోతుంది. సో వాటిని మనం ఎట్లాగా కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు, వచ్చాక ఎట్లాంటి పనులు చేయొచ్చు చేయకూడదు, దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రత్యూష. నేను ఒక MD/DM రుమటాలజిస్ట్ ని ఫ్రమ్ ప్రత్యూష రుమటాలజీ కేర్ గుంటూరు. సో మా కమ్యూనిటీలో, అంటే రుమటాలజిస్ట్ కమ్యూనిటీలో సరదాగా ఈ 3 నెలల్ని, నవంబర్, డిసెంబర్, జనవరిని మేము పేషెంట్ ఫ్రస్ట్రేషన్ మంత్స్ అంటాం. సో ఎందుకంటే కామన్ గా కీళ్ల నొప్పులు అనేవి ఈ టైంలో ఎక్కువ అవుతాయండి. అది క్లైమాటిక్ చేంజెస్ వలన, సడన్ గా చల్లబడటం వలన బాడీలో జాయింట్స్ లో సైటోకైన్ చేరటం అనేది, అంటే ఆతం కలిగించే కణాలు చేరటం అనేది ఎక్కువ అవుతుంది. దానివల్ల కీళ్ళ నొప్పులు అనేవి పెరుగుతాయి. సో పేషెంట్స్ అందరికీ కామన్ టెండెన్సీ, అది వాళ్ళ తప్పు కూడా కాదండి, సర్వసాధారణం. ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వస్తుంది, మందులు వేసుకుంటున్నాను అయినా కానీ నొప్పులు ఎక్కువైనాయి అని. సో చాలా మంది ఏంటంటే డాక్టర్ అడ్వైస్ తీసుకుంటారు, బెటర్ గా మేము డోసెస్ చేంజ్ చేయటం వల్ల అవి సెట్ అవుతాయి, వెంటనే కూడా తగ్గుతాయి కూడా. ఎంత ఫాస్ట్ గా వచ్చినాయో అంత ఫాస్ట్ గా రిలీఫ్ కూడా వస్తుంది. అయితే కొంతమంది కొంచెం అందుబాటులో డాక్టర్స్ లేకపోవడం వల్ల కావచ్చు, ఇంట్లో సమస్యల వల్ల కావచ్చు, కొద్దిగా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడేస్తూ ఉంటారు ఈ సీజన్ లో. సో నేను మీకు కొత్తగా చెప్పక్కర్లేదు, జనరల్ నాలెడ్జ్, పెయిన్ కిల్లర్ వేసుకుంటే కిడ్నీస్ దెబ్బతింటాయని. అయితే కిడ్నీస్ దెబ్బతింటంతో పాటుగా శరీరంలో వేరే అవయవాలు, లివర్ కూడా బాగా ఎఫెక్ట్ అవ్వచ్చండి పెయిన్ కిల్లర్స్ వల్ల. విపరీతమైన గ్యాస్ట్రైటిస్, పొట్టలో మనకి గ్యాస్ నుంచి ప్రొటెక్ట్ చేసే పొర అనేది ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల డ్యామేజ్ అవ్వచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ సీజన్ లో నొప్పులు ఎక్కువైతే దయచేసి ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడద్దు. మీరు ఫాలో అవుతున్న రుమటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి, వాళ్ళు పెయిన్ కిల్లర్ సాయం లేకుండా మీకు నొప్పులు తగ్గిస్తారు. థ్యాంక్ యూ.